వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ పాప ప్రక్షాళన పూజలు ఏపీ వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. గుంటూరు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద టీడీపీ నేతలు కల్తీ నెయ్యి వ్యవహారంపై బ్యానర్ ఏర్పాటు చేశారు. బ్యానర్ చించేందుకు అంబటి రాంబాబు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. అంబటి రాంబాబుతో వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కంట్రోల్ తప్పిన రాంబాబు బూతులతో రెచ్చిపోయారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, అసలు అంబటి రాంబాబు అసలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కూడా చూస్తున్నాం మనం. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని మరోసారి తన నోటి దోలనైతే ప్రదర్శించారు అంబటి రాంబాబు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఏదైతే సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో ఆయన వరుసగా అయితే కామెంట్స్ అయితే చేశారు. గుంటూరులోని గోరంట్లో అంబటి రాంబాబు అయితే ఒక రకంగా హల్చల్ చేశారని చెప్పాలి. కల్తీ నెయ్యి ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీని తొలగించాలంటూ అంబటి అయితే మాత్రం అనుచరులు ఆందోళన చేశారు. తొలుత ఇక్కడ ఈ గొడవ అయితే చెలరేగింది. ఇక్కడికి అంబటి చేరుకున్నారు. అంబటి చేరుకుని అక్కడ వీరంగం సృష్టించారు. దీంతో కంట్రోల్ తప్పిన అంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య అయితే మాత్రం వాగ్వివాదం తోడుకోండి. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి అంబటి రాంబాబు అయితే కంట్రోల్ తప్పారు. తన నోటికి వచ్చినట్టు సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో అంటే బూతులతో అంబటి రాంబాబు అయితే రెచ్చిపోయారు. పోలీసులు ఎదుటే అసభ్య పదజాలంతో అంబటి అయితే రెచ్చిపోయారు. అసభ్య పదజాలం అయితే ఉంటున్నారు. అంటే పూర్తిగా దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే విధంగా ఆయన పోలీసులు ఎదుటే అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. బండబుద్ధులు తిడుతూ కారు నుంచి దిగేందుకు ప్రయత్నం చేశారు. రమ్మను చంద్రబాబును అంటూ పోలీసులతో అయితే వాగ్వివాదానికి దిగారు.